ఎవరైతే టీఎస్సీపీ గేట్ ద్వారా పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఈ వీడియోలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ కార్డ్స్ అనేవి రిలీజ్ అయిన తర్వాత మీకు ఫాస్ట్గా వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ లాస్ట్ ఉంది, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్స్ వచ్చేసినాయి. సో మోస్ట్లీ మీకు ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ వీక్లో కానీ సెకండ్ వీక్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది డీటెయిల్గా. సో దానికన్నా ముందు మనకు ఎలాంటి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కావాలో దాని యొక్క వీడియో కూడా చేశాను, సో దాన్ని చూడండి. సో ఈ వీడియోలో కంప్లీట్గా మన తెలంగాణ జిల్లాలో ఉన్న ఎన్ని టైప్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి, లైక్ యూనివర్సిటీ క్యాంపసెస్, సబ్ క్యాంపసెస్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ప్రతి కాలేజ్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి, ఆ కాలేజ్ నేమ్ ఉంటుంది, ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అండ్ ఆ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది. అండ్ చాలామందికి రెగ్యులర్ సీట్ అంటే ఏంది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏందో తెలియదు. సో మనకు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ గర్ల్స్ ఎక్కువ రాస్తారు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో 70% ఆఫ్ గర్ల్స్ ఉంటారు, 30% ఆఫ్ బాయ్స్ ఉంటారు. కాబట్టి సో మెయిన్గా చాలామందికి డిగ్రీ ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరు ఉన్నారో కొందరు కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ మీకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది గవర్నమెంట్ నుంచి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు జాయిన్ అయిన తర్వాత హాస్టల్లో మీకు ఎంత స్కాలర్షిప్ వస్తుంది, లైక్ మెస్, డిపాజిట్, అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో తర్వాత ర్యాంక్ కార్డ్స్ వచ్చిన తర్వాత మీ యొక్క ర్యాంక్ బట్టి కాలేజ్ డిసైడ్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు మార్క్స్ వచ్చినాయి, కాకపోతే ఆ మార్క్స్ బట్టి పర్ఫెక్ట్గా చెప్పలేము ఏ కాలేజ్ వస్తుందో, ర్యాంకుతోనే చెప్పగలుగుతాం. కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు మీ యొక్క కాలేజెస్ లిస్ట్ మొత్తం మనకు వెబ్సైట్లో ఉంటుంది. టీఎస్సీపీ గేట్లో మనకు యూనివర్సిటీస్ అని కింద కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మన తెలంగాణ జిల్లాలో టోటల్ 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ 8 యూనివర్సిటీకి ఇవ్వాలి. మీకు ఎన్ని మార్క్స్ అన్న రాని, ఇవి మనకు హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు, టాప్ యూనివర్సిటీస్. సో ఫస్ట్ 8 లైక్ ఉస్మానియా యూనివర్సిటీ, లైక్ తెలంగాణ యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ కానీ, ఇవన్నీ యూనివర్సిటీస్. సో టోటల్ 8 ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఓయూ కాన్స్టిట్యూయెంట్ ఆర్ సబ్ క్యాంపసెస్ అంటారు. సో ఈ సబ్ క్యాంపసెస్లో నిజాం కాలేజ్ వస్తుంది, సైఫాబాద్ వస్తుంది. సో ఇలా క్యాంపసెస్ ఉంటాయి. సెకండ్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి ఓయూ పీజీ సెంటర్స్ అంటారు, అంటే ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అయిన పీజీ సెంటర్స్ అంటారు, అంటే స్పెషల్గా పీజీ కోసమే నిర్మించిన కాలేజెస్ అంటారు. సో ఇవి ఏ జిల్లాలో ఉన్నాయంటే మెదక్ జిల్లాలో ఉంది, సంగారెడ్డిలో ఉంది, సిద్దిపేటలో ఉంది, మెదక్లో ఉంది. సో ఈ మెదక్లో జోగిపేట్, నర్సాపూర్లో ఉంది. సో వీటిని కూడా మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. కాకపోతే నేనేమంటున్నా అంటే యూనివర్సిటీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ సబ్ క్యాంపస్ అన్న, ఓయూ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అన్న ఒకటే, మీకు ఆ పీడిఎఫ్ మొత్తంలో ఉంటాయి, మొత్తం టైప్ ఆఫ్ కాలేజ్లో. నెక్స్ట్ వచ్చేసి ఓయూ అఫిలియేటెడ్ కాలేజ్కి ఇవ్వాలి ప్రిఫరెన్స్. ఇందులో మనకు ప్రైవేట్ కాలేజెస్ వస్తాయి, గవర్నమెంట్ పీజీ కాలేజెస్ వస్తాయి. సో కొన్ని పీజీ కాలేజెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే డిగ్రీ కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో వేస్తారు కదా, సో ఆంధ్ర మహిళా సభ కానీ, జ్యోతిబా పులే, లైక్ అలాంటి డిగ్రీ కాలేజెస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్. సో అందులో కూడా పీజీ అనేది ఇస్తారు, దాన్ని ప్రిఫరెన్స్ తీసుకోవాలి. సో ఇది మనకు ప్రిఫరెన్స్ ఆర్డర్. సో ఇలాంటి కాలేజెస్ ఉన్నాయి, అన్నిటి గురించి మీరు తెలుసుకోవాలి. ఇప్పుడే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ మనకు ఆ పీడిఎఫ్లో ఉంటాయి. ప్రతి యూనివర్సిటీస్ అన్నీ చెక్ చేయండి మీరు. ఈ 8 యూనివర్సిటీకి సంబంధించిన అన్ని పీజీ కాలేజెస్ డీటెయిల్స్ అన్నీ అందులోనే ఉంటాయి, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆ పీడిఎఫ్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వచ్చేసి కోర్స్ అండి. సో మీరు కోర్సులో ఎంఏనా, ఎంఎస్సీయా, సో ఏదో మీరు చూడండి. దాని తర్వాత సబ్జెక్ట్. సో చాలామంది 1 సబ్జెక్ట్ రాసిన వాళ్ళు ఉంటారు, 2 సబ్జెక్ట్స్, 3 సబ్జెక్ట్స్. మీకు ఎన్ని సబ్జెక్ట్స్ రాశారో ఆ సబ్జెక్ట్స్కి మాత్రమే చూడండి. ఆ లిస్ట్లో అసలు ఎన్ని ఉన్నాయి సబ్జెక్ట్స్, నేను అప్లై చేసింది, నేను క్వాలిఫై అయిన సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయో చూడాలి. చూసిన తర్వాత కాలేజ్ టైప్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇదే. కాలేజ్ టైప్ అంటే ఫస్ట్ మీరు యూనివర్సిటీ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారా, సబ్ క్యాంపస్, నిజాం కాలేజ్, సైఫాబాద్ కానీ, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కానీ ఇలాంటియా, లేదా గవర్నమెంట్ కాలేజా, ప్రైవేట్ కాలేజా, మీ ఇష్టం. మీ యొక్క ర్యాంక్ బట్టి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కో ఎడ్యుకేషన్ ఉంటాయి, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఉండే పీజీ కాలేజ్. కొన్ని ఉమెన్స్కి మాత్రమే సంబంధించిన కాలేజ్ ఉంటాయి, లైక్ కోటి ఉమెన్స్ కాలేజ్ కానీ, ఉమెన్స్ బేగంపేట్ కానీ. సో ఇలా ఉంటాయి. అలాంటివి ప్రిఫర్ చేసుకుంటారా, అవి కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడే. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంటేక్ అండి. ఇంటేక్ అన్న స్ట్రెంత్ అన్న ఒకటి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, మీరు ఎంఎస్సి బాటనీ కానీ, ఎంఏ తెలుగు రాశారు, అసలు ఆ కోర్స్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి అవి తెలుసుకోవాలి, ఇంపార్టెంట్. అవి తెలుసుకుంటే మనకు సీట్ వస్తుందా రాదా తెలుస్తుంది. సో 60 సీట్లు, 40 ఇట్లనే ఉంటాయి, 60 కన్నా ఎక్కువ ఉంటాయి. సో ఉంటే 40 to 60 మధ్యలో ఉంటాయి, కొన్ని 30 ఉంటాయి, కొన్ని 20 ఉంటాయి. సో ఎన్ని సీట్స్ ఉంటున్నాయి, మనము ఒక 10 కాలేజెస్ అనుకుంటాం, ఆ 10 కాలేజీలలో మనం సబ్జెక్ట్ రాసింది పీజీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇది మనకు
ఇంటేక్ అన్నట్టు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ ఏందో డిఫరెన్స్ ఇప్పుడు చెప్తాను. సో ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే డిగ్రీ చేసిన తర్వాత ఇప్పుడు అసలు వీటి గురించి తెలియని వాళ్ళు కేర్ఫుల్గా అయినండి. సో రెగ్యులర్ అన్న సెల్ఫ్ ఫైనాన్స్ అన్న ఒకటే, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఎక్కువ డబల్ పీజీ చేసే వాళ్ళు ఉంటారు, అంటే మళ్ళీ పీజీ చేసి మళ్ళీ ఉస్మానియాకి వచ్చేవాళ్ళు అలా ఉంటారు. కొందరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుదామని పీజీ రాసే వాళ్ళు ఉంటారు. కొందరు జెన్యూన్గా పీజీ చేయాలి, నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలి, నేను కూడా రీసెర్చ్ ఏరియా సైడ్ వెళ్ళాలి, సో జెన్యూన్గా పీజీ చేసే వాళ్ళు ఉంటారు. సో ఈ జెన్యూన్గా పీజీ చేసే వాళ్ళకే అసలు పీజీ ఎంట్రన్స్ ఈ గవర్నమెంట్ ప్రిపేర్ వాళ్ళకు కానీ వీళ్ళకి ఇవ్వరు, కాకపోతే అందరూ వాళ్ళే వస్తారు. సో ఇలా జెన్యూన్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 సీట్స్ ఉంటే అందులో 40 సెల్ఫ్ ఫైనాన్స్కి ఇస్తారు, ఒక 60 రెగ్యులర్లో పెడతారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏమంటే అన్ని రెగ్యులర్లో పెడితే ఇట్లా అందరు వస్తారు, కరెక్ట్గా చదివే పిల్లలకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఎంఎస్సి బాటనీ చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్ ఎంఎస్సి బాటనీలో ఒక 49 సీట్స్ ఉన్నాయనుకోండి. సో అందులో ఒక 12 సీట్స్ 20 సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ కింద పెడతారు, మిగతాయి మొత్తం రెగ్యులర్లో పెడతాడు. రెగ్యులర్లో నార్మల్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు, రెగ్యులర్ ఎంఎస్సి బాటనీ ఉస్మానియా యూనివర్సిటీ, నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ ఎంఎస్సి బాటనీ ఉస్మానియా యూనివర్సిటీ. మీ యొక్క ర్యాంక్ బట్టి రెగ్యులర్ అయితే రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే సెల్ఫ్ ఫైనాన్స్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు అందరికీ చాయిస్ ఇస్తే రెగ్యులర్లో ఇక్కడ రియల్గా చదివే వాళ్ళకి ఇబ్బంది కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ఫ్ ఫైనాన్స్కి ఫీజు ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ఫీజు పెంచడం వల్ల ఎవరికైతే లైక్ స్కాలర్షిప్స్ తక్కువ వస్తాయో వాళ్ళు ఇది చూస్ చేసుకోరు. ఎందుకంటే అందరూ ఏదో ఒకటి ప్రిపేర్ అవుదామని వస్తారు, మళ్ళీ నేను ఎక్కువ ఫీజు కట్టి అనవసరంగా వేస్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఓన్లీ రెగ్యులరే పెడతారు, సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టరు. సో ఇలా నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం వాళ్ళు ఎంత ఫీజు పెట్టినా వస్తారని ఉద్దేశంతోనే సెల్ఫ్ ఫైనాన్స్ పెడతారు. సో సెల్ఫ్ ఫైనాన్స్ అంటే రియల్గా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కోసం ఫీజు ఎక్కువ పెంచి సీట్స్ అనేవి పక్కన ఇస్తారు అంతే. ఇప్పుడు 40 ఉంటే ఒక 15, 12 సెల్ఫ్ ఫైనాన్స్ ఉంటాయి, మిగతాయి మొత్తం రెగ్యులర్ ఉంటాయి. సో మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ కూడా పెట్టండి, మీకు రియల్గా పీజీ ఇంట్రెస్ట్ ఉంటే రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్ అలా పెట్టాలి. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఓవరాల్ డిఫరెన్స్ ఏంటంటే ఫీజు ఎక్కువ ఉంటుంది అంతే, కాకపోతే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్కి మాత్రమే అది పెట్టారు. సో ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది. నెక్స్ట్ ఫీ డీటెయిల్స్. సో ఈ 2024లో ప్రతి ఒక్క యూనివర్సిటీలో మీరు రాసిన పీజీ యొక్క ఫీ డీటెయిల్స్ ఎంత ఉన్నాయో అన్నీ ఉంటాయి, అన్నీ ఆ పీడిఎఫ్లోనే ఉంటాయి. మీరు ఒక 5 సబ్జెక్ట్స్ రాశారు, ఆ 5 సబ్జెక్ట్స్కి సంబంధించిన కాలేజెస్ అన్నీ చూడండి, ఎక్కడ తక్కువ ఫీజు ఉంటే అలా అన్న చూస్ చేసుకోవచ్చు, టాప్ టు బాటమ్ కాలేజెస్ అన్న చూస్ చేసుకోవచ్చు, యూనివర్సిటీ కాలేజ్ చూస్ చేసుకోవచ్చు, పీజీ సెంటర్కి వెళ్ళొచ్చు, ప్రైవేట్ కాలేజ్, మీ ఇష్టం ఏదన్నా. సో అన్నీ ఉంటాయి మనకు. ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఇవి ఫీ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది. సో మనకు పీజీలో కూడా గవర్నమెంట్ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకు. సో ఫస్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చెప్తాను. ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఎంఎస్సి బాటనీ ఫీ వచ్చేసి రెగ్యులర్లో 21,290 ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్ మీద పోతే 35,800 ఉంది. సో ఇవి ఫీ స్ట్రక్చర్స్. సో ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇన్కమ్ సర్టిఫికేట్ లెస్ దాన్ 2 lakhs ఉండి వాళ్ళు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే మీకు ఫ్రీ సీట్ అండి. సో మీరు ఎలాంటి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, మీకు 2 years కూడా మొత్తం ఫ్రీ. మీరు జస్ట్ అక్కడ కాలేజీలో ఉండే డెవలప్మెంట్ ఫీ 500,000 అండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ 500 అట్లుంటాయి కదా, అవే కట్టుకోవాలి. ఇవి ఏవైతే మీకు 21,290 ఉందో అది మొత్తం మీకు స్కాలర్షిప్ వచ్చేస్తుంది. ఎవరికి 2 lakhs బిలో ఇన్కమ్ ఉండి ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ది మీరు అప్లోడ్ చేస్తారు కదా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో, వాళ్ళకు ఫ్రీ సీట్. ఎస్సీ ఎస్టీ, సో ఎస్సీ ఎస్టీతో అయిపోయింది మీకు ఫ్రీ సీట్. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో ఎస్సీ ఎస్టీలో మీరు మొత్తం ఫీజు పే చేయాలి, మీకు ఎలాంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. సో మీరు మొత్తం పే చేయాలి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి లేకుండా మీరు మొత్తం ఫీ పే చేయాలి. సో ఎస్సీ ఎస్టీ అయిపోయింది. బీసీ అండి. సో బీసీలో మనకు గవర్నమెంట్ నుంచి మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ రాదు, ఒక లిమిటెడ్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మీకు ఎంతన్నా ఫీజు ఉండని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 20,000 వరకు మీకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. అంటే ఒక్కొక్కసారి 18,000 ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి 19 ఇవ్వచ్చు, ఒక 20 ఇవ్వచ్చు. కానీ ఎవ్రీ ఇయర్ ఒక 20,000 అయితే ఇస్తారు. అప్పుడప్పుడు ఒక 500 కానీ 1000 అటు ఇటు అవుతుంది. కానీ నేను అప్రాక్సిమేట్ చెప్తున్నాను, 20,000 ఇస్తున్నాను. ఇప్పుడు దాని ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఎంఎస్సి బాటనీ ఉస్మానియాలో ఈ ఇయర్ ఫీజు వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్లో
35,800 ఉంది, రెగ్యులర్లో 21,290 ఉంది. సపోజ్ బీసీ క్యాండిడేట్ ఒక అమ్మాయి జాయిన్ అయింది, ఆమె ఎంత పే చేయాలంటే ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి 21,290 ఉంది కదా, అందులో నుంచి 20,000 గవర్నమెంటే పే చేస్తారు, మిగిలింది ఎంత 1,290 మీరు పే చేయాలి. ఇది స్కాలర్షిప్ స్కీమ్. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా మీరు వెళ్ళారనుకోండి, 35,800 అసలు ఫీజు ఉంది, అందులో నుంచి 20,000 తీసేస్తే 15,800 రూపీస్ మీరు పే చేయాలి. సో ఇది మీకు 20,000 ఫిక్స్ చేసుకోండి, అప్పుడప్పుడు 19,000 18,000 అట్లా వస్తుంది, కానీ అప్రాక్సిమేట్లీ 20,000 అయితే వస్తుంది. సో మీకు ఫీజు ఎంత ఉండని 20,000 వస్తుంది బీసీ వాళ్ళకు. సపోజ్ ఒక డౌట్ రావచ్చు, నా కాలేజ్ ఫీజు 16,000 ఉంది, మీకు 20,000 స్కాలర్షిప్ వస్తుంది. సో మీరు జీరో ఫీజు, బీసీ వాళ్ళు కూడా జీరో. ఎప్పుడైతే 20,000 కన్నా ఎక్కువ ఫీజు ఉంటుందా పర్ ఇయర్కి, 20,000 తర్వాత ఎంత ఎక్కువ ఉండని అది మీరు పే చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ 30,000 ఫీజు ఉంది, 20 పోతే ఎంత 10,000 మీరు పే చేసుకోవాలి. అదే 35 ఉంటే 15,000, 50 ఉంటే 30,000. సో ఇలా ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు కూడా సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ బీసీ వాళ్ళు ఉన్నా మీరు మొత్తం ఫీజు పే చేసుకోవాలి, 35,800. సో ఇది మనకు ఫీజు రియంబర్స్మెంట్ అండి. సో ఇది మొత్తం ఫీజు రియంబర్స్మెంట్. సో మనకు స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకొక పాయింట్, మీరు ఎప్పుడైతే హాస్టల్కి జాయిన్ అవుతారో, ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఏ యూనివర్సిటీలో కానీ ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిన వాళ్ళకు ఫస్ట్ హాస్టల్స్ ఇస్తారు, మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా ఉంటుంది, సెకండ్ ఫేజ్లో ఉంటారు. ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళకి ఇస్తారు, రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత మీకు కూడా ఇస్తారు. సో మీరు కంగారు పడి సెల్ఫ్ ఫైనాన్స్ ఆప్షన్ పెట్టకుండా ఉండకండి, పెట్టండి. సెల్ఫ్ ఫైనాన్స్ కూడా సేమ్ మీరు వాళ్ళు ఒకటే క్లాసులు ఉంటారు, కాకపోతే ఫేజ్ 1లో ఆల్రెడీ అక్కడ సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు అప్పుడే వెళ్ళిపోరు. సో అందుకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఒక 1 మంత్ తర్వాత కానీ ఒక 10 days తర్వాత కానీ మీకు కూడా ఇస్తారు, కానీ కొద్దిగా ఓపికతో వెయిట్ చేయాలి. ఇలా హాస్టల్ ఇవ్వరని ఎవరో చెప్పిందని మీరు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ పెట్టకుంటే మీకు ఉంటాయి ఆడ 40, 30, 50 సీట్లు. అందులో కూడా మీరు సెల్ఫ్ ఫైనాన్స్ అని నేను పెట్టకపోతే మీకు ఉస్మానియా కానీ ఇలా టాప్ యూనివర్సిటీ రాదండి. సో ఈ మిస్టేక్ చేయకండి. లాస్ట్ ఇయర్ చాలామంది మిస్టేక్ వేశారు. సో మనకు మీరు ఎప్పుడైతే మెస్లో జాయిన్ అవుతారో, లైక్ హాస్టల్స్లో, ఈ గవర్నమెంట్ యూనివర్సిటీ హాస్టల్స్లోనే మీకు మంత్లీ 1,500 మెస్ డిపాజిట్ కింద మీకు వస్తాయి గవర్నమెంట్ నుంచి. అంటే మంత్లీ 1,500 రూపీస్ మీకు గవర్నమెంట్ నుంచి వస్తాయి. కాకపోతే ఇక్కడ ఎవ్రీ మంత్ వస్తాయని మనం చెప్పలేము, ఒక మంత్ వస్తాయి, ఒక మంత్ రావు. సో ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యేవారు 12 months కదా, ఒక్కొక్కసారి 7 monthsది పడవచ్చు, 8 monthsది పడవచ్చు, 9 monthsది పడవచ్చు. అంటే ఆ ఇయర్లో మనకు ఫండ్ ఎంత రిలీజ్ అవుతుందో దాన్ని బట్టే వస్తుంది. కానీ యాజ్ పర్ రూల్ 1,500 రూపీస్ మీకు రావాలి. కాకపోతే 6 months వస్తే 6 months పే చేసుకోవాలి. మిగతా మెస్ మొత్తం మీరే కట్టుకోవాలి, ఏ క్యాస్ట్ వాళ్ళైనా. అది బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకే వస్తుంది. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ఇలా ఓసీ, జనరల్ వాళ్ళకి రాదు. సో ఇలా మెస్ది కూడా మీకు వస్తుంది, కానీ ఎన్ని మంత్స్ది వస్తుందో చెప్పలేం. సో ఇవి మనకు మెయిన్ పాయింట్ అండి. సో నేను ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ వచ్చేసి ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ఎన్ని సబ్ క్యాంపస్లు ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో తెలుసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్, రెగ్యులర్ అంటే ఏంది, సెల్ఫ్ ఫైనాన్స్ ఏంటో తెలుసుకోవాలి. థర్డ్ పాయింట్, కాలేజీలో ఎంత ఫీజు ఉంది. కొందరు తక్కువ ఫీజు ఉన్న కాలేజ్కి వెళ్దాం అనుకుంటారు, ఆ పీడిఎఫ్లో ఉన్న తక్కువ కాలేజ్ అని ఒక పేపర్ మీద రాసుకోండి. అండ్ ఎవరైతే ఓన్లీ మంచి కాలేజెస్లో నేను పైసలు పోతే నేను మంచి కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అలా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్, కొందరికి ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుందో తెలియదు. బీసీ వాళ్ళకి 20,000, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ, హాస్టల్లో కూడా 1,500 వస్తాయి. సో ఇలా మెయిన్ పాయింట్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ చేశాను. సో మెయిన్గా మీ యొక్క ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాతనే మీకు ఏ కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉందో చెప్పొచ్చు. మార్క్స్ బట్టి ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే ఒక్కొక్కసారి ఈజీ పేపర్ రావచ్చు, అప్పుడు 50, 60, 70 వచ్చినా మీకు కష్టం అండి చెప్పడం. సో ర్యాంక్ కార్డ్ 1 weekలో కానీ ఆగస్టు 1st week లోపే, మరీ 1st week కాదు, ఆగస్టు 2nd, 3rd లోపే, ఆర్ ఈ మంత్ ఎండింగ్ లోపే వచ్చేస్తాయి. దాని తర్వాత ఫాస్ట్గా మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి. సర్టిఫికేట్స్ లేకపోతే దాని బదులు ఏమన్నా లేటెస్ట్ మెమోస్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు. సో ఇవ్వండి, ఇవి
మొత్తం పీడిఎఫ్ని మంచిగా చూడండి. సో ర్యాంక్ కార్డ్ వచ్చినాక ఫస్ట్ మీరు అన్నీ డిసైడ్ అవ్వండి, మీరు ఏ కోర్స్ తీసుకోవాలి, ఏమేం కాలేజెస్ ఉన్నాయి, ఎంత ఫీజు ఉంది. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇందులో చేయకపోతే ఓపెన్ యూనివర్సిటీలో మనకి ఇప్పుడు ఒక 2 వీక్స్లో మనకు నోటిఫికేషన్ ఉంది, అందులో కూడా మీరు చేయొచ్చు. అందులో జాయిన్ అయ్యి మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కన్నా ప్రిపేర్ అవ్వచ్చు. లేదు అంటే టీఎస్ ఎడ్సెట్ ద్వారా బీఎడ్ చేసుకోవచ్చు, లేదా టీటీసీ చేసుకోవచ్చు. ఇక పీజీఏ అంటే పీజీ రానోళ్ళకి అంటున్నా, పీజీ రాకపోతే మస్తు ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా ట్రై చేయొచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, చిన్న డౌట్ ఉన్నా టీఎస్సీపీ గేట్కి సంబంధించింది కింద మెన్షన్ చేయండి అండి. సో ఫస్ట్ మీరు ర్యాంక్ కార్డ్ వచ్చేలోపు ఆ పీడిఎఫ్స్ అన్నీ చూసి మీరు ఏ కాలేజ్ వెళ్దాం అనుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఫీజు ఎంత ఉంది అన్నీ చెక్ చేసుకొని పెట్టుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, స్టూడెంట్కి రిలేట్ అయ్యే అన్ని ఫాస్ట్ అప్డేట్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ కూడా కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఏ చిన్న డౌట్ ఉన్నా కింద మెన్షన్ చేయండి. ర్యాంక్ కార్డ్ వచ్చేలోపు అన్ని ఆ పీడిఎఫ్ చూసి ఒక అనాలిసిస్ తెచ్చుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.